రాజ్ తరుణ్ గారిది రీసెంట్‌గా చాలా ఇష్యూ అయింది. సో అట్ దట్ టైమ్ మీరు ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారా ఆయనతో? మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇష్యూ వస్తే ఏం చేస్తాం? సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరికన్నా మీరు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటే మీ లైఫ్లో ఒకే ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ చెప్పడం అనేది మూర్ఖత్వం. ప్రభాస్ గారితో జర్నీలో మీకు ద బెస్ట్ మెమొరీ ఏమంటారు? ఇక్కడ పడుకునేవాడు ప్రభాస్, కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అప్పట్లో క్యారవాన్స్ లేవు ఫస్ట్ ఫిల్మ్కి. ఒక ప్రాపర్ రియల్ ధూల్పేట్ గ్యాంగ్ లాగా ఉండేవాళ్ళం మేము. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రతి ఒక్క లైఫ్లో మనం ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తాము. చాలా లో నుంచి ఎంతో కష్టపడి పైకి వస్తాము. అండ్ వన్ ఫైన్ డే ఐ విల్ బీ ద హీరో ఆఫ్ మై లైఫ్ అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ కరెక్ట్గా ఆ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్గా నిలిచిన అదిరా అభి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు మూవీస్లోకి ఎంటర్ అయిపోయారు యాజ్ అ హీరో. నెక్స్ట్ అప్కమింగ్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎనీ ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది హీరోగా చేస్తూ. ఓకే, అంటే ఈ రెండు ఉన్నాయి. దీనికంటే ముందే నేను ఒక డైరెక్షన్ కూడా కంప్లీట్ చేశాను. అది దట్స్ అండర్ పోస్ట్ ప్రొడక్షన్. చిరంజీవి అని చెప్పి రాజ్ తరుణ్ హీరోగా చేస్తున్నారు దాంట్లో. ఆ మూవీ మేబీ ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో ఇట్ విల్ బి రిలీజ్డ్. ఓకే, యా, లైక్ రాజ్ తరుణ్ గారిది రీసెంట్గా చాలా ఇష్యూ అయింది. సో అట్ దట్ టైమ్ మీరు ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకుందాం అనుకున్నారా ఆయనతో మూవీ గురించి? లేదండి, బికాజ్ ఇట్స్ పర్సనల్ ఇష్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి ఇష్యూ వస్తే అది పర్సనల్ ఇష్యూ. పోనీ అది సినిమా రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం అంటే అది వేరే. మెనీ సెలబ్రిటీస్ ఆర్ ఫేసింగ్ దిస్ కదా, లైక్ పేర్లు వద్దు, బట్ పర్సనల్ లైఫ్లో జరిగిన ఇష్యూస్ని ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ కావచ్చు, వాళ్ళకి వచ్చిన ప్రాజెక్ట్స్ని కావచ్చు కట్ చేసేస్తున్నారు. ఎందుకు మనకెందుకు వీళ్ళ ప్రాబ్లమ్స్ మనం పెట్టుకోవడం ఎందుకు అన్న టైప్లో చాలామంది. అంటే నేను రీసెంట్ డేస్లో విన్న సెలబ్రిటీ పెద్ద వాళ్ళ నేమ్సే ఇంకా వాళ్ళనే దూరం చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అట్లాంటి థాట్ వచ్చినా ఎందుకు ఈ ఇష్యూస్ ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఈయనని పెట్టుకోవడం మూవీలో అని? లేదు, అట్లాంటి థాట్ ఎప్పుడు రాలేదు నాకెప్పుడు. అంటే ఐ థింక్ ఇన్ ఎ సెకండ్ వే. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఇష్యూ వస్తే ఏం చేస్తాం? ఎగ్జాక్ట్లీ, అప్పుడైతే వదులుకోలేం కదా. అండ్ హీఈస్ ఎ టాలెంటెడ్ యాక్టర్. ఆయన చేసిన తప్పు లేనప్పుడు ఎక్కడి నుంచో వేరే ఏదో ఇష్యూ అయినందుకు దాన్ని మనము ప్రొఫెషనల్ లైఫ్కి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. మనకు షూట్లోనో లేకపోతే యాక్టింగ్లోనే ఏదైనా ఇష్యూ వస్తే ఆ డిసిషన్స్ తీసుకోవడం అనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ పర్సనల్ లైఫ్లో ఆ సంబంధం లేని మ్యాటర్కి సినిమాకి సంబంధమే లేనప్పుడు దానికి సూపర్. సో దట్ ఈస్ వై మీకు అదిరా అభి అనే పేరు ఎలాగో అభి ఈజ్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అన్న పేరు కూడా అందుకే ఉందేమో. లైక్ అంటే హాఫ్ అన్ అవర్ 1 hour డిస్కషన్లోనే లైక్ యు ఆర్ రియల్లీ ఇంత కైండ్ హార్టెడ్ పర్సన్స్ ఉంటారా అనిపిస్తుంది. ఇట్స్ సీరియస్లీ జోక్ కాదండి, నిజంగానే. అంటే లైక్ జెన్యూన్గా వచ్చింది ఆ ఫీల్. అది చాలా బాగుంది. లైక్ మీ అండర్స్టాండింగ్స్, దట్ పాజిటివిటీ తీసుకునేది. కానీ సో అంటే లైక్ ఇంత పాజిటివ్గా ఉండే అభి గారికి లైఫ్లో ఎప్పుడన్నా బ్యాక్ బిచింగ్ జరిగిందా? మీరు బాగా నమ్మిన పర్సన్స్ మిమ్మల్ని మోసం చేయడం జరిగింది, ఈవెన్ దో యూ డోంట్ కేర్ దట్ నెగిటివిటీ. కానీ ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు అప్పుడు? అంటే నేను బాగా మనవాళ్ళు అనుకొని తిరుగుతున్నప్పుడు నా ముందుకు వచ్చి బాగా మాట్లాడుతూ వెనక వెళ్ళి వేరే ప్లాన్స్ చేసుకొని నా టీంలోంచి జనాల్ని బయటకు లాగడానికి ప్రయత్నాలు చేసి అవన్నీ జరిగినాయి. మనకు చెడు చేయాలనుకున్నవాడికి డెఫినెట్గా చెడు జరుగుతుంది. మనకు మంచి చేస్తే, మనం ఇంకొకరికి మంచి చేస్తే వాళ్ళు మనకు మంచి చేయడానికి ఆలోచిస్తారు. ఎవడన్నా మనకు చెడు చేయడానికి ట్రై చేస్తున్నాడంటే వాడికి డెఫినెట్గా చెడు జరుగుతుంది అనేది ఫీల్ అవుతాను. కర్మ విల్ బి దేర్ డెఫినెట్లీ. అది ఇన్స్టెంట్గా రావద్దు, కానీ ఇన్స్టెంట్గా వస్తే కిక్ ఉండదు. లేదు, టైం తీసుకుని ఎప్పుడు వచ్చినా సరే కానీ వాట్ ఐ ఫీల్ ఈజ్, ఎందుకు ఒకటి గురించి చెడు చేయాలని ఆలోచించడం? అందరూ మంచిగా అనుకొని ముందుకు వెళ్ళిపోతే అందరూ ముందుకెళ్తారు కదా. ఎగ్జాక్ట్లీ. వాడిని లాగి నేను ముందుకెళ్ళాలనుకుంటే ఇట్స్ నాట్ గుడ్. వాట్ ఇఫ్ బోత్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ టు రీచ్ ద గోల్? వాట్స్ హార్మ్? ఇద్దరూ వెళ్తే ఇద్దరికి మంచిదే కదా. విన్ విన్ సిచ్యువేషన్ అంటారు ఇంగ్లీష్లో దీన్నే. సో అలా ఉంటే తప్పులేదు కదా. ఐ బిలీవ్ ఇన్ దాట్. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరికన్నా మీరు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటే మీ లైఫ్లో ఒకే ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? ఒకే ఒక పర్సన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అపార్ట్ ఆఫ్ మామ్ అండ్ డాడ్. ఆబ్వియస్లీ మామ్ అండ్ డాడ్ థ్యాంక్స్ చెప్పడం అనేది అది తీరని. థ్యాంక్స్ చెప్పడం అనేది మూర్ఖత్వం. అది థ్యాంక్స్ చెప్తాను మామ్, మై డాడ్, మై మామ్, ఇవన్నీ అంటే అది రుణం తీర్చుకోలేదు. నాట్ లైక్ వర్చువల్ పేరెంట్స్కి మనం చెప్పలేము. బట్ కమింగ్ టు ద లైఫ్ కెరీర్ పార్ట్కి మెయిన్గా వచ్చేసరికి మీరు ఒకరికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? కెరియర్ పాయింట్లో నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మాత్రం డెఫినెట్గా జలదంకి సుధాకర్ గారికి చెప్తాను. ఎందుకంటే హీ ఇంట్రడ్యూస్ మీ టు జయంత్ గారు ఈశ్వర్ సినిమాకి.
సో నాకు సినిమాల్లో చేయాలని ఎంతో ప్యాషన్ ఉండి ఎన్నో అనుకున్నాను. చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోవడం ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఇంకా వద్దు, ఇది తప్పు, మన పద్ధతిలో మనం చదువుకొని ప్రాపర్గా మా నాన్నగారు డబ్బులు పెట్టి నా మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది ప్రాపర్గా చదువుకొని ఆయన అనుకున్నది మనం నెరవేర్దామని నా ప్రాసెస్లో నేను ఉన్నప్పుడు నా మనసులో ఉన్న కోరిక, నేను సినిమాలో చేయాలన్న కోరికని నేను అడగకుండానే, నేను చెప్పకుండానే జలదంకి సుధాకర్ గారు నన్ను స్టేజ్ మీద చూసి పిలిచి నన్ను డైరెక్టర్ గారికి పరిచయం చేయడం. ఆయన ఏదో బాగుందని చెప్పి వదిలేస్తే తెలియదేమో మనకి, బట్ హీ ఇన్సిస్టెడ్ ఈ క్యారెక్టర్కి, ప్రభాస్ గారి ఫ్రెండ్గా ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి బాగుంటాడు, ఒకసారి చూడండి, మీరు పిలిచి ఆడిషన్ తీసుకోండి కావాలంటే అని చెప్పడం వల్ల నన్ను ఆయన తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేయడం. సూపర్. సో ప్రభాస్ గారితో జర్నీలో మీకు ద బెస్ట్ మెమొరీ ఏమంటారు? చాలా ఉన్నాయండి. అప్పట్లో చెప్పాను కదా మీకు, వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అంటే ఏరా ఒరే అనుకుంటే అట్లానే అరే ఏం లేదు కానీ భయ్యానే. మాకేంటంటే ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని మేము మాట్లాడుకునేవాళ్ళం. లైక్ అష్టాచెమ్మ, ఈ టాసింగ్ గేమ్స్ ఇవన్నీ మాకు షార్ట్ లేనప్పుడు మేము అలా ఆడుకుంటూ ఇక్కడ పడుకునేవాడు ప్రభాస్. అంటే కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అప్పట్లో క్యారవాన్స్ లేవు ఫస్ట్ ఫిలింకి. అండ్ జీప్లో ఆయన ఒక వెహికల్ ఉండేది, దాంట్లో ఫుల్ సౌండ్ పెట్టి మేము అందరం డ్యాన్స్ చేసుకుంటూ బయట. అసలు ఒక సినిమా యాక్టర్ ఆయన హీరోలాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, మేము యాక్టర్స్ లాగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మా సినిమా అయిన తర్వాత ఐ రిమెంబర్ ఒక పెద్ద ఛానల్ హెడ్, వీళ్ళని నిజంగానే మీరు ధూళిపేట నుంచి పట్టుకొచ్చారా లేకపోతే మీరు బయట ఆర్టిస్ట్లా అని అడిగారంట. అంత అంటే ఒక ప్రాపర్ రియల్ ధూళిపేట గ్యాంగ్ లాగా ఉండేవాళ్ళం మేము. ఒకటి అంటారు కదా, లైక్ ఎప్పుడైనా బల్లి మనకు టచ్ అయ్యి వెళ్తే బంగారు బల్లిని ముట్టుకుని వచ్చిన వాళ్ళని టచ్ చేసినా సరిపోతుంది, ఆ దోషం పోతుంది అని. అట్లా అంటే ప్రభాస్ని ఒకసారైనా లైఫ్లో చూడాలి అని మాలాగా కోరుకున్న వాళ్ళు ఒకసారి ఒక 10-15 minutes మీతో ఆయన గురించి మాట్లాడితే సరిపోతుందేమో. సో హ్యాపీయా. సో మీ గురించి వన్ బెస్ట్ థింగ్ వాట్ యు లైక్ ఇన్ యువర్ సెల్ఫ్? మై డిసిప్లిన్. సూపర్. డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. కొన్నిసార్లు అది ఇబ్బంది కూడా, చాలామంది అవతల వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. మనకు డిసిప్లిన్ అనేది ఉంటేనే ఒక పర్సన్, ఆ డిసిప్లిన్ వల్ల చుట్టుపక్కల వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. అదర్వైజ్ వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందని మనం మార్చుకుంటే